నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ఆరోపిస్తూ సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సహా 19 మందిపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించినందుకు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైన వారిలో నాగార్జున యాదవ్, కొర్లుకుంట్ల వెంకటేశ్వర్లు, పురుషోత్తం, గజ్జల నాగభూషణ్ రెడ్డి, స్వాతి, మాజీ కౌన్సిలర్ మౌలాలి తదితరులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుంటూరులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఫై గెస్ట్ హౌస్ లో పేకాట జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23,77,000 నగదు, 27 సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులుగా గుర్తించిన ఈశ్వర్రావు, ఫణితో పాటు మొత్తం 29 మందిని తదుపరి చర్యల కోసం నల్లపాడు పోలీసులకు అప్పగించారు. జిల్లాలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో గల వైఫై గెస్ట్ హౌస్ నందు టాస్క్ ఫోర్స్ వారు పేకాట రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా సుమారు ఒక 28 మంది వ్యక్తులు 23 లక్షల నగదు, కొన్ని సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి ఈశ్వర్, అతని అసిస్టెంట్ అయినటువంటి నాగరాజు మరియు ఫనీ అనేటువంటి వ్యక్తులు ఈ పేకాట సహకరిస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైనా సరే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరంగా శిక్షింపబడతామని చెప్పి తెలియజేయడం. వీరు ప్రకాశం, కృష్ణా, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఆట ఆడుతూ పట్టుబడినట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ. పొగాకు ధరలు పడిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి రైతులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధిక ఉత్పత్తి కారణంగా ధరలు తగ్గాయని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు వడ్డీ లేని రుణాలు, క్వింటాలకు ప్రోత్సాహకం అందించడంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది పొగాకు సాగును నియంత్రించే చర్యలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో ఎఫ్సివి పొగాకు పైన ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, శాసనసభ్యులు, బోర్డు చైర్మన్ గారు, ఈడీ గారు, ఎవరైతే పొగాకు కొన్నటువంటి ఏజెన్సీలు, అన్ని ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడ సమావేశమై సుమారుగా 2 గంటల సేపు చర్చించాం. సమావేశం కూడా చాలా హాట్గా జరిగింది. ఈ సంవత్సరం ఎఫ్సివి పొగాకుకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీలకి పెర్మిషన్స్ ఇస్తే గత సంవత్సరం చిట్ట చివరిలో అధిక డబ్బులు వచ్చాయని చెప్పి రైతు ఆశాజీవి ఆ ఆశతో 140 మిలియన్ కేజీలు ఇస్తే దానికి 240 మిలియన్ కేజీలు పంట కూడా వచ్చిన విషయం తెలుసు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ సిగరెట్ల మీద ట్యాక్స్ వేయడం, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి అనేక కారణాలతో పొగాకు రేట్లన్నీ కూడా తగ్గిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
ఈ సమయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధంగా నాకు తెలిసి పొగాకు బోర్డు పుట్టిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంవత్సరం లాగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. 6 సార్లు గంటలు కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ విపత్తు నుంచి అధిగమించాలి, ఎఫ్సివి పొగాకు రైతుకి కొంతైనా సరే మేలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మీటింగులు పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కామర్స్ డిపార్ట్మెంట్తో ముఖ్యంగా పీయూష్ గోయల్ గారితో అనేక సందర్భాల్లో మాట్లాడారు. దీనికి ఒక సొల్యూషన్ కూడా తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాం. అందులో మొదటి ప్రయత్నం పొగాకు బోర్డు రాష్ట్ర ప్రభుత్వం కలిసి 1 కేజీకి అంటే 1 కింటాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. మొదట అంగీకరించారు. తరువాత ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా పొగాకు పండుతుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగితే మాకు చాలా సమస్యలు వస్తాయని కామర్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు ఆ స్టెప్ను వెనక్కి వేశారు. మళ్ళీ అధికారులందరితో కూర్చొని రైతులతో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పొగాకుకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే 4 గ్రేడ్లుగా నిర్ణయించాం. 1 బ్రైట్కి 230 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా మీడియంకి 190 రూపాయలకి తక్కువ లేకుండా కొనమని ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా ఆఫ్ స్టైల్కి 130 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్తాం. అదేవిధంగా లో గ్రేడ్కి 110 రూపాయలు తక్కువ లేకుండా కొనమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. పేదలకు నాణ్యమైన గృహాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు మర్రిపల్లి గూడెంలో నిర్మించిన ఇందిరమ్మ 2BHK ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. సందర్భంగా పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ గృహాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,21,000 కోట్లు అప్పు చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేదింటి ఆడపిల్లలు పిల్లలు చదువుకునే వాళ్లకు మంచి విద్యనివ్వాలని రైతు ఛార్జీలు 40% పెంచాం. కార్మిక వర్గానికే కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకి కూడా, ఉదాహరణకి హుజూరాబాద్ కూడా మంత్రిగా ప్రతిపక్ష శాసనసభ్యులు నియోజకవర్గానికి కూడా 2 విడతల్లో 5,500 ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఒకే దృష్టితో చూస్తుంది. అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కానీ, మంత్రి నియోజకవర్గం కానీ, ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గం కానీ గతంలో లాగా కలుపుకొని 8 లక్షలు ఇచ్చాం. భవిష్యత్తులో ఈ 8 లక్షలే కాలం ఇప్పించిన ప్రభుత్వం, మీరెన్నుకొని ఆశీర్వదించిన ప్రభుత్వం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా స్థానికులు లేవనెత్తిన విద్యుత్ సమస్యల పరిష్కారానికి TGSPDCL అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. చెట్ల కొమ్మల కత్తిరించి విద్యుత్ అంతరాయాలు, వైర్ కనెక్షన్ల సమస్యలను DE రమేష్ చంద్ర, ADE సైదులు, AE సంతోష్ తమ బృందంతో కలిసి పరిశీలించి పరిష్కరించారు. కార్యక్రమంలో AICC జాతీయ కోఆర్డినేటర్ నుమాన్ మహమ్మద్, తనాషా నగర్ కాలనీ అధ్యక్షుడు సీతారాం దాస్, TPCC నాయకుడు వాసిరెడ్డి నరేష్, ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు వంశీతో పాటు పలువురు కాలనీ ప్రతినిధులు పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారంలో భాగస్వాములయ్యారు. ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 11 ఆగస్ట్ 2026 రోజున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ అక్కడ స్టాఫ్ గా ఉన్నటువంటి DE ఇబ్రహీం బాగ్
రమేష్ చంద్ర గారు వారి యొక్క బృందం ఇక్కడికి వచ్చి విద్యుత్ సమస్యలు, ఇక్కడ తానేషా నగర్, మణికొండ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలను, అలా చాలా రోజుల క్రితం ఉన్నటువంటి సమస్యలను కూడా అతి త్వరగా వారు స్పందించి మా యొక్క కమ్యూనిటీలో ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఆ కమ్యూనిటీ సభ్యులందరూ వెళ్లి ఇచ్చినటువంటి విన్నపం అనుగుణంగా ప్రజా బాట ప్రోగ్రామ్ లో ట్యూస్డే, థర్స్డే 2 రోజులు వారంలో అడ్రస్ చేయబోతున్నారు. దానిని ఈ రోజు మొదటిసారిగా వచ్చి వారి అనేక సమస్యలని పరిష్కరించడం, ట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రూన్ చేస్తూ ఇక్కడ కావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ యొక్క రిక్వైర్మెంట్ ని స్వత్వరంగా వారు పరిష్కరించడానికి ముందుకు రావడం జరిగింది. కమ్యూనిటీ తరపున ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులని వారు హర్షిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఆనేష్ నగర్ హోడా కాలనీ తరఫున ఈరోజు మా కోరిక మన్నించి ఇక్కడికి విచ్చేసి ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇబ్రహీం బాగ్ డిఈ రమేష్ చంద్ర గారికి, ఏడీ సైదుల్ గారికి, ఏఈ సంతోష్ గారికి, మిగతా అందరి స్టాఫ్కు మా కాలనీ తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దీంతో మా సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతున్నటువంటి ఫీలింగ్ ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరికీ వచ్చింది. డెఫినెట్గా నిజం అవుతున్నది. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటే మేము విల్ బి వెరీ హ్యాపీ. ఇది ఒక కొత్త డెవలప్మెంట్, చాలా కొత్త పరిణామము. దీనివల్ల అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మనం ముందుకు పోదామని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమకొండలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో చిన్నారులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. సందర్భంగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్ చాద్ బాజ్పేయి అధికారులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరిని అడ్రస్ చేయకుండా ఉండకు అనే ఆలోచనతో దీర్ఘకాల వ్యాధైన ఈ తలసేమియాతో బాధపడుతున్నారు. ఆ బాధపడేది ఆ వ్యక్తులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎలా సఫర్ అవుతారో చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే కౌంటర్ ఒకటి ఓపెన్ చేశారు. సుమారు 235 మంది అప్లై చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 2000 మంది పైచీలకు ఉంటారని, వీళ్ళకి ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో వికలాంగులకు సంబంధించింది ఆ కోటాలో ఇవ్వాలని కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. రేపు 15వ తారీఖు నుంచి తప్పకుండా ఆ చిన్నారి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం అది పెన్షన్ రూపంలో ఇచ్చేది కాదు, వారికి ఒక భద్రత, భరోసా కల్పించే దానికోసం ఇచ్చే కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులకు నేను తెలియజేస్తూ, ఏదైతే వికాస్ సంస్థ చేస్తున్న మంచి కార్యక్రమం ఇందాక చెప్పారు. గతంలో అనేక పర్యాయాలు అప్లికేషన్లు పెట్టడమే తప్ప వీటి పర్మిషన్లు రాక ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చినందుకు, ఈ పాలక మండలి చెప్పినందుకు మా పక్షాన్ని కూడా వారు చేస్తున్న సర్వీస్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఈ రక్తం అనేది డబ్బులతో కొంటే దొరికేది కాదు. ఇందాక ఇప్పుడే మా రాజేంద్ర అన్న చెప్పినట్లు ఏడంటే అక్కడ మా అంగట్లో పోయి కొంటే దొరికేది కాదు. ఏదైతే దాతలు ఉన్నారో, ఎవరైతే ఈ రక్తాన్ని నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారో, మనస్ఫూర్తిగా వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాం. తప్పకుండా ఈ చిన్నారులు ఎవరైతే తలసేమియాతో బాధపడుతున్నారో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకి అండదండలుగా అన్ని వేళలా ఉంటది. అదే రకంగా సీనన్న ఎమ్మెల్యే గారు కూడా వారికి ఒక ఇల్లు ఏదన్నా కల్పించగలిగితే అర్హులైన వాళ్ళకి బాగుంటుందని అన్నారు. కలెక్టర్ గారిని ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నాను. ఎవరికి ఈ పరిధిలో ఉన్నా లేకుంటే మిగిలిన కలెక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. తప్పకుండా ఎలిజిబుల్ ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇల్లు ఇచ్చే దాంట్లో టాప్ ప్రయారిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు.